రోషం కలిగిన దేవుడు నీ వైపు చూస్తున్నాడు. ఈరోజు నిజంగా నీవు ఆయన చేతుల్లో సమర్పించుకుంటే నీ జీవితంలో విడుదల. యేసు రక్తము చాలు నీ శాపానంత కొట్టివేస్తానికి. యేసు రక్తము చాలు నీ శాపము, నీ కీడు, నీ తెగులు అంత నాశనం చేస్తానికి, నీకు నూతన ప్రారంభాన్ని ఇస్తానికి. ఈరోజు సర్వాధికారము కలిగిన నామం యేసు నామం, సర్వోన్నత నామము యేసు నామం. అన్ని నామముల కన్నా పైనామము హెచ్చించబడింది యేసు నామము. ప్రతి మోకాలు నమస్కరించవలసింది యేసు నామానికి. ప్రతి అపవాది, ప్రతి వాయుమండలు అన్నీ యేసు నామం కిందే ఉన్నాయి. ఏ శత్రువు ఆయన అధికారం లేకుండా నీకేమి చేస్తానికి లేదు. చెప్పండి, ప్రభా ఇదిగోనయ్యా నన్ను నేను నీ చేతుల్లో సమర్పించుకుంటాను. నా దేవుడు నీవే, నా ప్రాణప్రియుడు నీవే, నా సర్వాణి నీవే. నీ రక్తంతో నన్ను కడిగయ్యా. దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది, ఎవరందరూ యేసు రక్తంతో కడగబడుతున్నారో వారందరికీ దేవుని బిడ్డలుగా మారే హక్కు ఉందంట. హక్కు ఉంది. స్వతంత్రించుకుంటావా లేదా నీ ఇష్టం. దెర్ ఇస్ అ రైట్ టు బికమ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని బిడ్డగా జీవించాలని ఆశపడితే చెప్పండి, ప్రభా నేను నీ బిడ్డగా బ్రతుకుతాను, నీ బిడ్డగా బ్రతుకుతాను, నీ సొత్తుగా బ్రతుకుతాను. ఇదిగోనండి, దేవుడు ఇప్పుడు కార్యము చేయగలిగిన దేవుడు, ఇప్పుడు కార్యము చేస్తున్నాడు దేవుడు. పరిశుద్ధాత్ముడు ఇక్కడ సంచరిస్తున్నాడు, ఇప్పుడు కార్యాన్ని జరిగిస్తాడు. మోహపు చూపు, వ్యభిచారపు ఆత్మ, మనస్సు, భయము, సిక్నెసెస్, ఇన్ఫర్మిటీస్, తరాల నుండి వస్తున్న జబ్బులు, అన్కంట్రోలబుల్ యాంగర్, ఈ చేదైన మనసు, దరిద్రత నీ జీవితాన్ని వెళ్తుందంటే చెప్పు, ఇదిగో నేను యేసు చేతుల్లో సమర్పించుకుంటున్నా. వీడికి నా పైన అధికారం లేదు, వీడికి నా పైన అధికారం లేదు. దేవుని వాక్యం తెలియజేస్తుంది, ద పవర్ ఆఫ్ లైఫ్ ఇస్ ఇన్ యువర్ లిప్స్, ద ఫ్రూట్ ఆఫ్ యువర్ లిప్స్ యూ విల్ ఎక్స్పీరియన్స్. జీవము మరణము నాలుక వశం అంట. నువ్వు ఏం పలుకుతున్నావు అదే. ఎందుకంటే దేవుడు నీ ముందు పెట్టాడు, జీవము, మరణము, ఆశీర్వాదం, శాపము, ఏది కావాలో కోరుకో. ద చాయిస్ దట్ యు మేక్ ఇస్ వాట్ యు ఎక్స్పీరియన్స్ ఇన్ లైఫ్. చెప్పండి, దేవా ఇదిగో నా జీవితాన్ని నీ చేతులకు అప్పచెప్తున్నాను. ప్రతి పితరుల దోషములను ఎదిరిస్తున్నాను, పితరుల శాపాలని ఎదిరిస్తున్నాను, వాటిని కొట్టివేస్తున్నాను. ప్రభా నాకు వాటితో సంబంధం లేదు. నీ రక్తంతో నన్ను కడిగయ్యా, నన్ను శుద్ధీకరించు, నన్ను నూతన పరచు. ఐ గివ్ ఆల్ మై రైట్స్ టు యూ లార్డ్. నీ చేతుల్లోకి నా అధికారం. నిన్ను నా తండ్రికి అంగీకరిస్తున్నాను. యావే పర్వత యెహోవా, నీ చేతుల్లోకి నన్ను నేను సమర్పించుకుంటూ నీ బిడ్డగా ప్రకటిస్తున్నాను. ఏ శత్రువు నన్ను ముడతానికి వీల్లేదు. నేను నీ రెక్కల కింద దాగి ఉంటాను, నీ నీడలో నేను ఉంటాను. ప్రభువా నీ సొత్తుగా నేను బ్రతుకుతానయ్యా. ఎవ్రీ ఫాల్స్ ఐడియాలజీస్ నేను కొట్టివేస్తున్నానయ్యా. నీ వాక్యం తగినట్టుగా బ్రతుకుతాను, నీ వాక్యాన్ని ఆధారం చేసుకుని బ్రతుకుతాను, నీ వాక్యాన్ని పట్టుకుని జీవిస్తాను. ప్రభా యేసు ద్వారంగా నా తరము దీవించబడును గాక, నా కుటుంబం దీవించబడును గాక, నా వంశమంతయు దీవించబడును గాక. ప్రభు రాక వరకు నేను నా ఇంటి వారి యెహోవానే సేవిస్తామని ప్రకటిస్తున్నాము. యూ డిక్లేర్ ఇట్ లౌడ్, యూ డిక్లేర్ ఇట్ లౌడ్. యేసు ప్రభా, నీ నామముల అపవాదిని వాడు అడ్డుచరణ నా జీవితంలో నేను లయపరచు. ప్రభా ఇదిగోనయ్యా, నీకు అధికారాన్ని ఇస్తున్నానయ్యా. యేసు ప్రభా, నీవే నా వీరుడివి, నీవే నా రక్షకుడివి, నీవే నా దేవుడివి, నా సర్వము నీదేనయ్యా. యు మైట్ థింక్ ఇట్స్ టూ లేట్. ఇంకా మార్గము లేదు, ఇంకా జరగదు, ఇంకా కుదరదు. లేదు లేదు, ఐ బిలీవ్ ఇన్ అ గాడ్. ఎడారిలో నదుల్ని సరళింపజేసే దేవుడు. వేర్ దేర్ సీమ్స్ నో వే, గాడ్ విల్ క్రియేట్ అ వే. హీ ఈస్ అ వే మేకర్. He creates way. When people say it's impossible, God says it's possible. నమ్మితే నమ్మువానికి సమస్తము సాధ్యమంట. God is asking, do you believe? నమ్మితే నమ్మువానికి సమస్తము సాధ్యం. My
మార్చు ప్రభువా. యథార్థంగా అడుగుతారా? తెలియజేస్తుందండి, మనకి విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్తలేదంట. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో తెలియజేయబడుతుంది, మన విషయమై రాయబడిన ప్రతి శాపము యేసు ప్రభు నామములో కొట్టివేయబడుతుందంట. ఈ రోజు నీవు నమ్మితే నీ పైన రాయబడిన ప్రతి శాపము యేసు నామములో కొట్టివేయబడుతుంది. అడగండి, యేసయ్యా నా పైన ఉన్న ప్రతి శాపము నీ రక్తంతో కొట్టే ప్రభు. అడగండి, వాష్ అవుట్ ఎవ్రీ కర్స్ లార్డ్, ఎవ్రీ కర్స్, వాష్ ఇట్ అవుట్ ఆఫ్ మై లైఫ్, వాష్ ఇట్ అవుట్ ఆఫ్ మై జనరేషన్. నా పిల్లల పైన ఆ శాపం వెళ్తాను వీల్లేదు ప్రభా. నా ఇంట్లో ఆ శాపం వెళ్తాను వీల్లేదు ప్రభా. ఇట్ ఎండ్స్ విత్ మీ లార్డ్. నా జీవితంలో నీ కార్యము జరిగించు, నీ వాగ్దానాలు నెరవేర్చు, నీ వాగ్దానాలు నెరవేర్చు ప్రభా. ఎన్నో గాయపరచబడిన హృదయాలు ఉన్నాయి ప్రభు, స్వస్థపరిచయ్యా. గాయపరచబడిన హృదయాన్ని మార్పే దేవుడు నీవేనయ్యా. మార్గము తెరిచి అద్భుత కరుణ, మాట తప్పని తేజోమయుడా, అద్భుత కరుణ, మాట తప్పని తేజోమయుడా, నీవే నీవే యేసయ్యా, నీవే యేసయ్యా, నీవే యేసయ్యా, నీవే యేసయ్యా. ఈ సమయంలో అలాగే మీ చేతుల పైకెత్తి యేసు నామమున మహిమ పడతామండి. You see, God is a God who dwells on honor. ఎక్కడ ఘనత ఉందో అక్కడ దేవుడు ఉంటాడు. స్తుతుల పైన ఆశీనుడు అంట దేవుడు. Where you lift up honor and praise, God dwells there. నీ జీవితంలో దేవుడు ఇప్పుడు కార్యం జరిగించాలా గణపరచు. నీ పరమ తండ్రిని గణపరచు, యేసు నాథుని గణపరచు, పరిశుద్ధాత్మ దేవుని గణపరచు. యేసు దేవుడని ఒప్పిన ప్రతి నాలుక పరిశుద్ధాత్మ ద్వారానే declare Jesus Christ as Lord, your Savior. నా రక్షకుడు నీవేసయ్యా, నా ప్రాణప్రియుడు నీవేసయ్యా, నా దేవుడు నీవేసయ్యా, నా పరమపిత నీవేనయ్యా. హెవెన్లీ ఫాదర్, యు ఆర్ మై ఎవ్రీథింగ్. హెవెన్లీ ఫాదర్, యు ఆర్ మై ఎవ్రీథింగ్. పరమ తండ్రి నీవేనయ్యా. నీవే నా రక్షకుడివి, నీవే నా దేవుడివి, నీవే నా రాజువి.
రక్షకుడు నీవే, విమోచకుడు నీవే, మాట తప్పని తేజోమయుడా నీవే సయ్యా, నీవే, నీవు మాత్రమే. ఇదిగో ప్రభు, ఇక్కడున్న ప్రతి ఒక్కరిని చేతులుగా చెప్తాను అయ్యా, మాట తప్పని దేవుడు నీవు మాత్రమే. తల్లి అయినా మరచనేమో కానీ నేను నిన్ను మరువనని చెప్పిన దేవుడు అయ్యా. మా జీవిత స్థితిని నువ్వు ఎరుగున్నావు, మేము నిలిచి ఉన్న స్థానం నువ్వు ఎరుగున్నావు. ఈరోజు నీ సన్నిధిలోకి వచ్చిన ప్రతి ఒక్కరిని బాగుగా ఎరుగున్నావు. ఈ తండ్రుల దినమున ప్రభువా, మా మధ్య నుండి నీతిమంతులైన తండ్రులు లెగాలి ప్రభువా. యెహోవాకి భయపడే బిడ్డలు తండ్రులు లెగాలి ప్రభువా. మా పరమ తండ్రికి తగ్గట్టుగా బ్రతకాలి ప్రభువా. బికాస్ యూ ఆర్ పర్ఫెక్ట్, యూ ఆస్క్డ్ us to live perfect. We can give enough of excuses. వాళ్ళు సరిలేదు, వీళ్ళు సరిలేదు, వారు చేయలేదు, వీరు చేయలేదు. కానీ ఇదిగో ప్రభువా, మా లోకపు అధికారాన్ని, మా లోకములో మాకు వచ్చే పాపాన్ని బట్టి వస్తున్న వారసత్వము, అధికారాన్ని ఇదిగోనయ్యా ఇప్పుడే యేసు నామములో, యేసు రక్తములో కొట్టివేయబడునుగా కానీ ప్రకటిస్తున్నామయ్యా. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదన్న మాట నమ్ముతున్నాము. There is no condemnation whoever is in Christ Jesus. We believe, Lord. పాత్రవన్నీ గతించను, సమస్తము కృతమయం. దేవా, ఈరోజు మేము వేడుకోగలిగితే మాకు జ్ఞానాన్ని దయచేయ్యా, మాకు తెలివిని దయచేయ్యా. తెలివి లేక నా ప్రజలు నశించిపోతున్నారన్నావయ్యా. నీ వాక్య జ్ఞానాన్ని మాకు దయచేయి, నీ వాక్యం తగినట్టుగా బ్రతికే జీవితాన్ని మాకు దయచేయి. మా లోపాల్లో, మా బలహీనతల్లో నీ మీద ఆధారపడే వరకు మమ్మల్ని చేయి ప్రభా. ఈరోజు ప్రభా, నీ మహిమైశ్వర్యము చొప్పున, మా లోకపు తండ్రులు కాదు, నీ మహిమైశ్వర్యము చొప్పున మా ప్రతి అవసరతని తీర్చు ప్రభా. నీ బిడ్డలు ఇక్కడ ఎంతో మంది ఎన్నో లోట్లలో, ఎన్నో సమస్యల్లో, ఎంతో కొరతలు ఉన్నారు. But Father, I ask for your grace, your mercies, your kindness, which are new and fresh every single day. ఇదిగోనే ప్రతి దినముకు కావాల్సిన అభిషేకము మాకు దయచేయ్యా. ప్రతి దినము నూతన తైల అభిషేకం అన్నావు. ఈరోజు నీ ఆత్మ ద్వారా మమ్మల్ని అభిషేకించి నడిపించు ప్రభా. Give us wisdom to build our families, knowledge to walk in your path, faith to run forward, face every battles. అపవాది అగ్ని బాణాలను అణిచివేసే విశ్వాసము మాకు దయచేయి. ఈరోజు ప్రభా, ఈరోజు ఇక్కడ నీ ఆలయంలో చేయబడిన ప్రార్థనలు ఈ లైవ్ ద్వారా వీక్షిస్తూ ఎక్కడ ఏ స్థానంలో ఏ స్థితిలో ఉన్నవారైనా వారు విశ్వాసంతో ఉన్న స్థలం నుండి ప్రార్థన చేసిన వారైతే వారి జీవితంలో కూడా నీ కార్యం జరిగించు. ఈ నా స్వరము ఎక్కడ ఎప్పుడు ఏ పరిస్థితుల్లో వినిపించబడినా కూడా నీ ఆత్మ కార్యము జరుగునుగా కానీ ప్రకటిస్తున్నానయ్యా. We seal it with faith. ఎవరైతే నీ దగ్గర తిరిగి వస్తున్నారో, ఎవరైతే నీ వైపు తిరుగుతున్నారో వారికి యేసు నామములో అధికారము దయచేయమని వేడుకుంటాము. నీతిమంతులుగా మార్చమని వేడుకుంటాను. Give them all the legal rights that they need to stand against the enemy, Lord. Right to live for your kingdom, Lord. Right to inherit all that you have promised. ఈ ఆలయంలో ఈ ఆరాధనకి ప్రయాసపడిన ప్రతి ఒక్కరిని దీవించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.